బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ కేసులో కీలక మలుపు తిరిగింది. నిమిషప్రియకు ఉరి ముప్పు తప్పేలా లేదు. యమన్ అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. క్షమాపణ ఇవ్వబోమని మృతుడి సోదరుడు అంటున్నాడు. బ్లడ్ మనీని ఆ కుటుంబం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఉరి శిక్ష అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. యమన్ లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషప్రియ కేసులో మళ్లీ ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఈ కేసులో ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆమెకున్న అవకాశాలు తగ్గిపోతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి నిమిషను జూలై 16న ఉరి తీయాల్సింది నిజానికి, కానీ అది నిరవధికంగా వాయిదా పడింది. మృతుడి కుటుంబీకులు గతంలోని నిమిషను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యమన్లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరి తీయాలని హౌతీలను డిమాండ్ చేస్తోంది. హత్యకు గురైన తలాల్ అబ్దో మహ్దీ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ అబ్దో మహ్దీ నిమిషకి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ యమన్ అటార్నీ జనరల్ కు లేఖ రాశాడు. తలాల్ సోదరుడు అబ్దుల్ యమన్ అటార్నీ జనరల్ జడ్జి అబ్దుల్ సలాం అల్ హుతీకి రాసిన లేఖలో నిమిషప్రియకు ఎలాంటి క్షమాపణ ఇవ్వబోమని, బ్లడ్ మనీకి కూడా తీసుకోబోమని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఈ నేరానికి కిసాస్ అంటే ప్రతీకార శిక్షే సరైందని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఈ లేఖతో నిమిషప్రియ ఉరిశిక్ష ముప్పు మళ్లీ తెరపైకొచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందాన్ని యమన్ కు వెళ్లడానికి అనుమతించలేదు. దీనికి భారత ప్రభుత్వం తీవ్రమైన భద్రతా కారణాలను పేర్కొంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఈ బృందానికి క్షమాపణ కోసం బాధితుడి కుటుంబంతో చర్చలు జరపడానికి కూడా అనుమతి ఇచ్చింది. అలాంటి చర్చల కోసం ఒకరు యమన్ కు వెళ్లాలి. దీనికోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. అయితే భారత పౌరులు యమన్ కు వెళ్లకుండా నిషేధం విధించింది. దీనికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యమన్ లో ప్రమాదకరమైన భద్రతా పరిస్థితిని ప్రస్తావించింది. యమన్ లోని హౌతీలతో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలైతే లేవు. గతంలో సనాలో భారత రాయబార కార్యాలయం ఉండేది, కానీ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా దానిని సౌదీ అరేబియాకు మార్చారు. అయితే భారత ప్రభుత్వం కూడా నిమిషను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో మృతుడి కుటుంబీకులు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయడం కొంచెం ఉత్కంఠగా మారిందని కూడా ఈ టైంలో చెప్పుకోవాలి. కేరళలోని పాలక్కడకు చెందిన నిమిషప్రియ 2008లో యమన్ కు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన ఆదాయం కోసం తలాల్ అబ్దో మహ్దీతో కలిసి ఒక ప్రైవేట్ క్లినిక్ అయితే ప్రారంభించారు. నిమిష న్యాయవాదుల కథనం ప్రకారం చూస్తే తలాల్ ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడంతో పాటు ఆమె పాస్పోర్ట్ ను కూడా లాక్కున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఈ బంధనాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే నిమిష అతనికి మత్తుమందివ్వగా అది అధిక మోతాదు కావడంతోనే అతను మృతి చెందాడు. అనంతరం తలాల్ శరీర భాగాలు ఒక వాటర్ ట్యాంక్ లో అయితే లభ్యమయ్యాయి. ఈ కేసులో కోర్టు నిమిషకు మరణశిక్ష విధించింది. ఆమె ఉరిశిక్షను 2025 జూలై 16న అమలు చేయాలని ముందుగా నిర్ణయించినా కూడా యమన్ అధికారులు దాన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా తలాల్ సోదరుడు రాసిన లేఖతో నిమిష భవిష్యత్తు మళ్లీ ప్రశ్నార్థకంగా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యమన్లో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషప్రియ కేసులో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆమెకున్న అవకాశాలు సన్నగిల్లుతున్నట్లుగా కూడా ఇక్కడ కనిపిస్తోంది. నిజానికి నిమిషను జూలై 16నే ఉరి తీయాల్సిందే, బట్ అది నిరవధికంగా వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే. మృతుడి కుటుంబీకులు గతంలోని నిమిషను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యమన్లోని హౌతీ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను ఎటువంటి ఆలస్యం లేకుండా ఉరి తీసేయాలని కూడా హౌతీలో ఒక నుంచి డిమాండ్ చేస్తున్నారు. హత్యకు గురైన తలాల్ అబ్దో మహ్దీ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ అబ్దో మహ్దీ నిమిషకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ యమన్ అటార్నీ జనరల్ కు ఒక లేఖ అయితే రాశాడు. తలాల్ సోదరుడు అబ్దుల్ అటార్నీ జనరల్ జడ్జి అబ్దుల్ సలాం అల్ హుతీకి రాసిన లేఖలో నిమిషప్రియకి ఎలాంటి క్షమాపణ ఇవ్వబోము, బ్లడ్ మనీ కూడా తీసుకోమంటూ కూడా ఆయన స్పష్టంగా లేఖలో చెప్తున్నాడు. ఈ నేరానికి కిసాస్ అంటే ప్రతీకార శిక్ష సరైందంటూ కూడా ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ లేఖతో నిమిషప్రియకు ఉరి శిక్ష ముప్పు మళ్లీ తెరపైకొచ్చినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తోంది. అయితే భారత ప్రభుత్వం నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందాన్నైతే యమన్ కు వెళ్లడానికి అనుమతించలేదు. దీనికి భారత ప్రభుత్వం తీవ్రమైన భద్రతా కారణాలైతే చెప్తోంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఈ బృందానికి క్షమాపణ కోసం బాధితుడి కుటుంబంతో చర్చలు జరపడానికి అనుమతి ఇచ్చింది. అలాంటి చర్చల కోసం ఒకరు యమన్ కు వెళ్లాలి. దీనికోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం అవసరం. బట్ భారత పౌరులు యమన్ కు వెళ్లకుండా
ప్రయాణ నిషేధం అయితే విధించింది. దీనికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యెమెన్లో ప్రమాదకరమైన భద్రతా పరిస్థితులు అయితే ప్రస్తావించడం జరిగింది. యెమెన్లోని హౌతీలతో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు అయితే లేవు. గతంలో సనాలో భారత రాయబార కార్యాలయం ఉండేదే. బట్ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా దాన్ని సౌదీ అరేబియాకైతే మార్చేశారని చెప్తున్నారు. అయితే భారత ప్రభుత్వం కూడా నిమిషను కాపాడేందుకైతే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా ఈ సమయంలో మృతుడి కుటుంబీకులు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయడం కొంచెం ఇప్పుడు ఉత్కంఠగా మారిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. కేరళలో పాలక్కడకు చెందిన నిమిష ప్రియ 2008లో యెమెన్కు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఆ తర్వాత మెరుగైన ఆదాయం కోసం తలాల్ అబ్దో మహదీతో కలిసి ఒక ప్రైవేట్ క్లినిక్ ని ప్రారంభించింది. నిమిష న్యాయవాదుల కథనం ప్రకారం చూస్తే తలాల్ ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడంతో పాటు ఆమె పాస్పోర్ట్ ను కూడా లాక్కున్నాడు. ఈ బంధనాల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నంలోనే నిమిష అతనికి మత్తుమందివగా అది కొంచెం డోస్ ఎక్కువ కావడంతో అతను మృతి చెందాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. అనంతరం తలాల్ శరీర భాగాలు ఒక వాటర్ ట్యాంక్ లో దొరికాయి. ఈ కేసులో కోర్టు నిమిషకు మరణశిక్ష విధించింది. ఆమె ఉరి శిక్షను 2025 జూలై 16న అమలు చేయాలని ముందుగా నిర్ణయించినా కూడా యెమెన్ అధికారులు దాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా తలాల్ సోదరుడు రాసిన లేఖతో నిమిష భవిష్యత్తు మళ్లీ ప్రమాదంలో ప్రశ్నార్థకంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవాలి.